ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా. నీ ఆత్మచేత అభిషేకించి, నీ ఆత్మచేత అభిషేకించి, నీ కృపచేత బలపరచయ్యా, నీ కృపచేత. ప్రభు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, జాలి, దయ, కృప, కనికరమును బట్టి, కరుణ కటాక్షాల కాపుదలను బట్టి మరొకసారి అక్షయమైన ఆహారము, జీవాహారము, జీవజలములు, నిత్యజీవపు మాటలు, ఆత్మరక్షణ మాటలు, ఆత్మస్వరము వినే మహాభాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ప్రియులరా, ఆ ప్రభు కృపా కనికరాలను బట్టి హృదయపూర్వక స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుందాము. నా గొర్రెలు నా స్వరం వింటాన్నారు యేసయ్య. మరి ఆయన గొర్రెలు, ఆయన బిడ్డలు అని యేసు ప్రభు చెప్పాలి. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆయన పౌలుగా ఏమని అంటారంటే, మరి విశేషముగా ఆయన చేత ఎరుగబడిన వారు అన్నాడు. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్లు లేదా గొప్ప గొప్ప వారిని ప్రపంచం తెలుస్తుంది. కానీ పర్సనల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాగే లోకంలో దేవుడు నాకు మేలు చేశారని, లేక దేవుని పేరు పెట్టి కోట్ల కొలది జనాలు ఉంటే ఉండొచ్చు ఆ రోజులు, ఈ రోజుల్లో కూడా. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నా గొర్రెలు నా స్వరం. ఆయన గొర్రెలు అవ్వాలంటే, ఆయన బిడ్డలు అవ్వాలంటే ఆ పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగచేటి చేత రక్షించను అని తీతుకు 3:5లో ఉన్నట్టు ఆత్మజన్మ, తిరిగి పుట్టడం, బోర్న్ అగైన్ అనుభవము ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ప్రియులరా, స్వభావం మార్చే శక్తి ఒక్క పరిశుద్ధాత్మకే ఉంది. స్వభావం మారకపోతే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అని రోమా 8:8-9 వచనాల్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ మన హృదయాల్లోనికి వచ్చినప్పుడు మనము శరీర స్వభావం గలవారం కాము, కానీ ఆత్మ స్వభావం గలవారం అని అక్కడ రాస్తారు. ఎందుకంటే శరీర స్వభావం గలవారట ఆయనను సంతోషపరచలే, ఏది చేసినా సంతోషపరచలే. మనము ఈ ఆహారము, శరీరానికి ఆహారము వారానికి ఒకసారి అయినా అదే కూర, అదే ఆహారం తీసుకుంటాం. అలాగే దేవుని వాక్యం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు వినిపించేది ఏంటంటే, ఆయన చేత మనము ఎరగబడిన వారముగా అవ్వాలంటే, ఆయన బిడ్డలుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, శరీర మూలముగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అన్నారు. శరీరంలో జన్మించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రేరేపణతో ఆ ప్రభు పరిశుద్ధ రక్త దారిలో హృదయాలు కడుక్కోవడం ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగచేయటం ద్వారా, ఆ స్వభావంలో వచ్చిన మార్పు ద్వారా అదాన్నే రక్షణానుభవం అంటారు. కాబట్టి పిల్లరా, చాలామంది ఈ యొక్క అనుభవాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ కొరకు తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తా అన్నారు అనమాట. ఆత్మస్వభావం రాని వారందరూ శరీర స్వభావంలో ఉండిపోతారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదనే ప్రమాదం ఉంది. పిల్లరా, మనము దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలను చూస్తే, అక్కడ కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళి, నీ నామున మేము దయ్యములను వెలగొట్టలేదా, నీ నామున ప్రవచింపలేదా, మీ నామున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్తారట. ఆయన ఇక్కడ ఉండగానే అక్కడి విషయాలు చెప్తారు. యేసు ప్రభు వారు పైనుండి వచ్చారు కాబట్టి పైనున్న విషయాలే చెప్పారు. అప్పుడు ఆయన ఏమంటారటంటే, మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రము చేయవాళ్ళారా, మీరు నా ఇద్దరు నుండి పొండి అని ఆయన తోలివేసినట్టుగా
మత్తయి సువార్త 7:20-21 అధ్యాయాల్లో మనం ప్రభు చెప్పినట్టు చూడగలం. ఎందుకంటే ఆయన గురువులు ఆయన స్వరం వింటే మరి ఎందుకు ఏ అక్రమం అంటే మరి ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలై, ఎందుకంటే ధనవంతుడి యవనస్తుడి విషయంలో ప్రభు చెప్పారు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమన్నారు. వీళ్ళలో మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చివరి భాగంలో చూస్తే అక్కడ యోహాను గారు చెప్పిన మాట ఏంటంటే, బాప్టిస్ట్ యోహాను గారు, పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతులను గురించి మాట్లాడను, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన విషయాలు మాట్లాడను అంటాడు. భూమి నుండి వచ్చినవాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆత్మజన్మ పొందలేదు, ఆత్మ సంబంధి కాలేదు, కాబట్టి శరీర సంబంధమైన విషయాలే మాట్లాడతాడు. అందుకే పేతురు గారితో ప్రభు ఏమన్నాడంటే, సాతానా వెనక పొమ్ము, నీవు మనుషుల సంగతులే మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించకున్నావని ఆ పేతురు గారిని ప్రభు గద్దించారు. ఆత్మలో పుట్టలేదు కనుక, దేవుని బిడ్డలు కాలేదు కనుక అక్రమం అది. కాబట్టి వాళ్ళు లోకం జీవితం బ్రతుకు ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ బ్రతుకు కొరకు వచ్చినట్టుగా చెప్పడం చూస్తుంటాం. అందుకే ప్రభు లూకాసు వార్తలో కూడా ఓ విషయాలు చెప్పారు ఏంటంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారు అబద్ధ ప్రవక్తలు కాదు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలు కాకుండా లోకం జీవితం బ్రతుకుల విషయంలో యేసు ప్రభు వారు ఈ లోకం బ్రతుకు విషయంలోనే వచ్చినట్టు చెప్పడం అనేది అక్రమం. లూకాసు వార్త ప్రభు 13:25లో కూడా, నీ నా సన్నిధిలో మేము తిని తాగలేదా, నీవు మా వీధిలో బోధించలేదా, అనేకమైన అనుభవాలు ప్రియులరా, అనుభవాలు అద్భుతాలు. మత్తయి సువార్త 24:24 కూడా అద్భుతాలు అనేకమైన ఏర్పాటు చేయబడిన వారు సైతం మోసం చేసేయడానికి అద్భుతాలు జరుగుతాయన్నారు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి లోకమంతా ఏమంటుంది, మనుషులు ఏమంటున్నారు అని కాకుండా నా హృదయాన్ని చూసే దేవుడు నన్ను ఏమంటున్నాడు అనే స్వపరీక్షలు లేకపోతే మనం ఏమవుతామట, మోసపోతామట. ఏర్పాటు చేయబడినానికి కూడా మోసం చేసి చీటింగ్, కన్నింగ్ అంటే అక్కడ నరకం పాలు చేసే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. కాబట్టి ప్రియులరా, మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలు అయ్యామా లేదా మొదటి పరిశీలించుకోవాలి. 2 కొరింథీ 13:5లో ఉన్నట్టు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు మీలో క్రీస్తు ఉన్న యెడల మీరు భ్రష్టులు కారని మిమ్మల్ని మీరు ఎరగరా అని. మనలో ఏ ప్రభు ఉన్నాడా, లోకం ఉన్నదా, లోకాధికారి ఉన్నాడా, లోకంలో కన్నా గొప్పవాడు ఉన్నాడా, ఎవరికి వారు రక్షణ అనేది ప్రియులరా ఎవరికి వారికి సంబంధించింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అనేక సార్లు చెప్పుకున్నాం. మనం తిన్నదే తింటాం కదా, అలాగే విన్నదే వినాలి. 2వ అధ్యాయం 44వ వచనం మీరు చదువుకుంటే అక్కడ అది పొందిన వానికే కానీ మరొకరికి చెందదు అని. యోహాను సువార్త 14:16లో ప్రభు లోకమాయన ఎరగదు, లోకమాయను పొందనేదు, మీరు ఆయన ఎరుగుదురు అని. యేసు ప్రభు ఏమో హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా పొందిన అనుభవం గురించి చెప్తూ ఉంటే లోకం ఏమంటుంది, మనుషులు ఏమంటారు, రోడ్డు మీద వాళ్ళు ఏమంటున్నారు, స్కూల్లో ఆఫీసుల్లో ఏమంటున్నారు, ఇలాంటి బోధలు అవి భూ సంబంధమైన బోధలు. ఎవరేమంటున్నారు కాదు. అందుకనే ప్రభు చెప్పారు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారు అబద్ధ ప్రవక్తలకు అలాగే వాళ్ళు అబద్ధ ప్రవక్త అంటే భూ సంబంధమైన వాళ్ళకు పోగొడతారు. పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతులు చేస్తాడు, వాటి ఎవ్వరూ అంగీకరించరు. ఈరోజు మనం పాఠ్యాంశము, ఈరోజు మనం ఐటమ్ ఏంటంటే ప్రియులరా, ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక విషయం చెప్పారు. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు అని ఆనాడు యూదులకు ఆయన హెచ్చరించారు. మీరు క్రిందివారు అంటున్నాడు ఆయన. క్రిందివారులు అంటే ఏంటండి, భూ సంబంధం అండి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం మొదట్లో మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి,
అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వలో కూర్చుని ఉన్నవాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని కొలస్సెలో మనం చూస్తుంటాం. క్రీస్తు కూడా లేపబడ్డం అంటే అదే పునర్జన్మ, లేక అదే నూతన జన్మ, అదే నూతన సృష్టి, అదే పరిశుద్ధాత్మ కార్యం హృదయంలో జరగడం ద్వారా, ఆ స్వభావంలో మార్పు ద్వారా, జక్కలాగా స్త్రీలాగా, ప్రభు పట్టుకున్న పాదాలు పట్టుకున్న స్త్రీలాగా ఆ కార్యం జరగడం ద్వారా మనము లోక సంబంధం, శరీర సంబంధం, భూ సంబంధం ఈ యొక్క మనసు నుంచి, ఆ తలంపుల నుంచి, ఆ యొక్క స్వభావం నుండి ఆత్మ స్వభావంలోనికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆత్మస్వభావము, దేవుని స్వభావం మనలో రావాలంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలి. అందుకే అలా దేవుని ఆత్మ వచ్చిన వారు పైవారు అవుతారు, అలా దేవుని ఆత్మ పొందని వారు క్రింది వారు అవుతారు. అందుకని ఆ రోజుల్లో శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ధర్మశాస్త్రోపదేశం వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నామని అనుకుంటున్నారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా వారు బలులు, అర్పణలు లేక కార్యాలు చేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీని తీసుకొచ్చి ఈ స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు రూవి చంపాలని మోసే చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారము. కాబట్టి మేము వ్యభిచారంలో పట్టుకున్నావు, నీవేం చెప్తావని ప్రభువుని అడిగారు ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే ఉంటుంది అది కూడా. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయడు. అంటే వాళ్ళు ఆయన శోధిస్తూ ఆయన మీద తప్పు పట్టుకోవాలని, ఆయనను బాధ పెట్టాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని మాట్లాడారు. అయితే ఆయన దేవుడు కాబట్టి యేసుప్రభు వారు ఎప్పుడు శరీరంలో ఉన్నప్పటికీ ఆయన మనిషిలా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు ప్రతి విషయంలో దేవుళ్ళగే మాట్లాడాడు. కాబట్టి ప్రభు ఏమన్నారంటే, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నారు. అప్పుడు ఒక్కడు కూడా రాయి వేయలేదు, ఆమె మీద రాయి వేయడానికి ఒక్క చెయ్యి కూడా లేవలేదు. ఎందుకంటే ఆ మాటలో ఉన్న శక్తి, ఆయన దేవుడు కాబట్టి దేవుడి మాటలో ఉన్న ప్రభావం అది. అలా ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నాం అనుకుంటారు. అలా మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు మొదలుకొని అక్కడికి వచ్చిన వారు అందరూ ఒక్కడు కూడా రాయి వేయలేకపోయారు. అంటే వాళ్ళు పాపలను ఒప్పుకున్నారు, కానీ ఆ పాపను రక్షించే రక్షకుడు ఉండగానే ఆ రక్షకుని దగ్గరికి ఆ పాప క్షమాపణ పొందకుండా వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది పాప క్షమాపణ లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళని క్రిందివాళ్ళు అంటారు. అయితే యేసుప్రభు వారు అంటున్నారు వాళ్ళని, మీరు క్రిందివారు, ఎందుకంటే మీరు ఇంకా దేవుని బిడ్డలు కాలేదు, దేవుని ఆత్మ అనుభవాల్లోనికి మీరు రాలేదు, దేవుడు పంపించిన నన్ను మీరు తెలుసుకోలేదు. కాబట్టి మీరు క్రిందివారు, భూ సంబంధమైన వాళ్ళు. నేను పైవాడిని, నేను పైనున్న సంగతులే మాట్లాడుతున్నాను. యేసుప్రభు వారు అండి అన్నీ కూడా పైనున్న సంగతులే మాట్లాడారు. భూ సంబంధమైన సంగతులు మాట్లాడు, అక్కడి విషయాలు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాల్లో అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటారట, నీ సన్నిధిలో మేము తిని నీ సన్నిధిలో నీ నామను మేము బోధించలేదా, ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదు. అవన్నీ అక్కడి సంగతులే, ఇక్కడి సంగతులు కావు. ఇక్కడ శరీరంలో ఉండగానే దేవుడు మాట్లాడు. ఆయన ఏమంటారంటే, మీరు ఎవరో నాకు తెలియదు. అంటే వాళ్ళు క్రింది వారుగానే ఉండిపోయారు, ఆత్మ సంబంధులు కావలేదు. పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల్లో నూతన స్వభావము, రక్షణానుభవము రాలేదు. యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త వాయులనే వాక్యం కొత్త సంవత్సరంలోనే మనం చెప్పుకోవడం కాదు. ఆ జక్కేలాగా లేక ఆ యొక్క సమర స్త్రీలాగా, ఆ పాపాత్ములైన స్త్రీలాగా నూతన సృష్టి, ఆ తలంపులో, ఆలోచనలో, మొత్తం స్వభావంలో కొత్తదనం, ఆత్మ ద్వారా స్వభావంలో మార్పు వస్తుంది. కాబట్టి అటువంటి స్వభావం ఆ మార్పు రాని వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన వాళ్ళు కాబట్టి భూ సంబంధంగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళని యేసుప్రభు ఏమంటారట, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగనంటాడు. ఆ పైనున్న సంగతులే ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు. అండ్ హీ సెడ్ అంటు దెమ్,
ఐ ఆర్ ఫ్రమ్ బినెత్, మీరు క్రింది వారు. ఐ ఆమ్ ఫ్రమ్ అబౌవ్, నేను పైనుండి వాడు, పైనుండి వచ్చినవాడిని. ఐ ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. చూసారా, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడు అని కాదు. అందుకనే యోహాను సువార్త 4:4 కూడా వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును అని మొదటి యోహాను 4:4 కూడా అదే విషయం ఉంటుంది. అక్కడ చూసినట్టయితే మీరు దేవుని స్వభావం ఎవరి హృదయంలోనికి రాదో వారు లోక సంబంధులుగా ప్రభు చెప్తున్నారు. ఐ ఆమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అంటే మాట్లాడుతారు, లోకము వారి మాట విను. ఎవరైతే ఆత్మ సంబంధులు కాదో వాళ్ళందరూ లోక సంబంధులే. ఇప్పుడు భక్తి, నీతి, పరిశుద్ధతలు ఎల్లప్పుడు ఎప్పుడు చెప్పుకుంటున్నాము. ధనవంతుడు, యవనస్తుడు కానీ, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ, ధర్మశాస్త్రులు, ఆనాడు ధర్మశాస్త్రులు తప్పని కాదు, కానీ దేవుని కొత్త నిబంధన చేయడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా, ఆయన రక్తంలో, యేసయ్య రక్తంలో హృదయాలు కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్షణ అనుభవం హృదయంలో పొందిన వారు ఆత్మ సంబంధులు లేక పైనుండేవారు. ఆ విధంగా ఆ అనుభవం లేని వాళ్ళు క్రింది వాళ్ళుగా, అలా అనుభవం లేని వారి విషయంలో ప్రభు ఏమంటాడంటే, కాగా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. ప్రియులరా, లోకంలో అదే ఇందాక చెప్పినట్టు వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేసింది, పాపం చేసింది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలన్న ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది. కానీ అందుకనే ప్రభు ఆ రోమీలో 10 పత్రిక 10వ అధ్యాయంలో కూడా వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క నీతిలోనికి రాకుండా తమ స్వనీతిని స్థాపించుకుంటున్నారు. లోకానికి, మనుషులకు, మనుషులు ఏమనుకుంటారని మనుషులకు కావాల్సిన నీతిని వాళ్ళు స్థాపించుకుంటున్నారు. అందుకనే ప్రభు యోహాను సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు. మీరు మనుషులందరి ఎదుట నీతిమంతులని అనిపించుకుంటున్నారు, కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యము అంటున్నారు ఆయన. మరి ఎవరు దేవుని బిడ్డలో, ఎవరు దేవుని ఆత్మతో నింపబడినవారో ఇదే మన కంటికి కనబడేలాగా మనకేం తెలియదండి. బ్రతుకులు చూసి మాట్లాడే అవకాశం యేసు ప్రభు ఎక్కడా ఇవ్వలేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 2 జీవితాల గురించి ప్రభు చెప్పారు, లాజరు, ధనవంతుడు. ఆ లాజరు ఇక్కడ కురుపులు కుక్కలు నాకిన స్థితిలో, ఆ లాజరు యొక్క ఇక్కడ బ్రతుకులోని స్థితిగతి పరిస్థితులను యేసు ప్రభు టచ్ చేయలేదు. అసలు ఇక్కడ బ్రతుకులు టచ్ చేయలేదు. కానీ ఆ లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా చెప్పారు. ఆ ధనవంతుడు ఇక్కడ భోగభాగ్యాల్లో, సుఖ సంతోషాల్లో లోకమందరికీ అబ్బా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడనే పరిస్థితిలో ఉన్నారు. పిల్లరా, ఆశీర్వాదం అంటే ఏదో లోకమంతా కనబడే ఆశీర్వాదం గురించి యేసు ప్రభు ఇక్కడ రాలేదు. ఆశీర్వదించడానికే వచ్చాడు. కానీ ఎటువంటి ఆశీర్వాదం అది? శాశ్వతమైన ఆశీర్వాదం, అక్షయమైన ఆశీర్వాదం. ఈ బతుకుతోనే ముగిసిపోయేది కాదు. ఈ బ్రతుకులో ఎంత ఆశీర్వాదం వచ్చినా వాళ్ళు ఏం చేయగలరు? తిన్నంత మట్టుగా తినగలరు, బ్రతికినంత కాలమే బ్రతక, అంతకని ఏం తీసుకెళ్ళిపోలేరు కదా. ఒకవేళ ఎంత ఆశీర్వాదం వచ్చింది అంటే అప్పుడు పౌలు చెప్తాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందుకే ప్రభు అంటాడు, మీరు క్రిందివారు, మీరు భూసంబంధులు. పౌలు ఒక చోట అంటాడు, వారు భూసంబంధమైన వాటి అందే మనసు నిలుచుచున్నారు. Colossae 3:1 కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంటే భూమి మీద కనబడే వాటన్నిటినీ ఏ ఆశీర్వాదం, ఇదే దీవెన, ఇదే యేసు ప్రభు వారు ఇవి చేయడానికి వచ్చాడు అన్నట్టుగా మాట్లాడడము వాళ్ళు క్రింది వాళ్ళు.
అలాంటి బోధల్లో నువ్వు కొనసాగితే యేసుప్రభు అంటున్నారు, నువ్వు పాపంలో ఉండడం అంటే ఏదో వ్యభిచారంలో ఉండడం, దొంగతనంలో ఉండడం, త్రాగుల్లో ఉండడం, లేక కుటుంబంలో గొడవలు ఇక్కడ బ్రతుకు గెటప్లు కాదు. ప్రియులరా, నేను చాలాసార్లు మనం చెప్పుకుంటాము, ఇక్కడ బ్రతుకుని గురించి మనం ఏం చెప్పుకుంటామో ఆ దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ప్రేమ కానీ, ఐకమత్యం కానీ, శరీర సంబంధం, లోక సంబంధం, ధన సంబంధం, ఆస్తుల సంబంధాలు ఏది చెప్పుకున్నా మనకన్నా బెటర్గా 10 times 100 times బెటర్గా అవతల వాళ్ళు కనబడుతున్నారు మనకి. ప్రభువు నమ్ముకునే వాళ్ళు కనబడుతున్నారు మనకి. నీకు ఇంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంటే అవతల ఇంకా ఆశీర్వాదం. మరి సామాన్యులు ఒక వీధి బడిలో చదువుకొని ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయ్యే ప్రెసిడెంట్ గారు అలాంటి ఆశీర్వాదాలు మనం దేంట్లో కూడా అలా పోల్చుకోలేము. లోకంలో బ్రతుకులను బట్టి మనం పోల్చుకోలేము. కానీ లోకంలో మనుషులకు లేనిది, లోకంలో లోక సంబంధులకు లేనిది, క్రింది వారికి లోక సంబంధులు లేని ఆశీర్వాదాలు దేవుడు మన హృదయాల్లో పెట్టాడని. ఆ ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ అక్కడ ప్రభుతో ఉండే ఆశీర్వాదం. అక్కడ ప్రభు చేత మత్తయి సువార్త 25:34 అక్కడ ప్రభు చేత మనము ఆశీర్వదించబడిన వారులారా అనే గుంపులో మనం చేరి ఉన్నామా? అలా చేరి ఉంటే ఆశీర్వాదం. లేదంటే ఇక్కడ ఎంత ఒక విద్యలో కానీ, పదవుల్లో కానీ ఎంత లేమి నుంచి కలిమిలోనికి ఇవి చూసుకున్నప్పుడు ఇవి లోకంలో మనకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు బయటే కనబడతాయి. వాటితో మనకు పోలిక లేదు. అందుకే పౌలు అంటాడు, విశ్వాస అవిశ్వాస పోలిటెక్, నో కంపారిజన్, నో కాంపిటీషన్, నో కమ్యూనికేషన్. అలా పోల్చుకోలేము. నేను చాలాసార్లు మనం చెప్పుకున్నాం, దావీదు రాజు గారు ఉన్నారంటే దావీదు రాజు గారికి ఉన్న కిరీటము, దావీదు రాజు గారికి ఉన్న రాజవస్త్రాలు, దావీదు రాజుకి ఉన్న సింహాసనము, దావీదు రాజుకు ఉన్న సైన్యము, భౌభాగ్యాలు అన్నీ ఇతర రాజులకు కూడా ఉన్నాయి. కానీ దావీదు రాజుకు కలిగినవి ఇతరులు లేనివి ఏంటంటే 51వ కీర్తనలో ఆయన అంటాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నాయందు నూతన హృదయము కలుగచేయము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసు. ఆ పరిశుద్ధాత్మ కలిగిన వాడు దేవుని బిడ్డలు. ఆ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని. మిగతా రాజులకు లేనిది దావీదుకు ఉన్నదేంటి? అక్కడ పరిశుద్ధాత్మ, ఆయన సన్నిధి. నీ సన్నిధిలో నుండి తీసివేయి, నీ రక్షణానందము నాకు మరలా దాయిచ్చాను. ఇతర రాజులకు లేనిది దావీదుకు ఉన్నది ఏంటి? అక్కడ రక్షణ అనుభవము, రక్షణ ఆనందము. అదే పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో కలిగే మార్పు. అది పొందకుండా ఇక్కడ ఎన్ని లక్షలు తీసివేయడం కాదు, ఒకరి గురించి చెప్పడం కాదు, రక్షణ గురించి నేను 50 సంవత్సరాలుగా ఈ విషయాలే ప్రకటిస్తున్నాను. ఇక్కడ కనబడేది ఏది ఏ ఆశీర్వాదమో మనం చెప్పలేమండి. ఎందుకంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో వాడు ఏమన్నాడంటే, ఈ లోకరాజ్యాలన్నీ యేసుప్రభు చూపించి, ఇది నేను ఎవరికి ఇస్తానో వారికి ఇస్తాను అని అంటున్నాడు యేసుప్రభుతో. విరోధి, శత్రు, అపవాది, సాతానుడు, నీవు నాకు మొక్కు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం కనబడేవి ఒకవేళ యేసుప్రభు చెప్పారు కదా, అది మన్నా అయినా ఆకాశం దిగినా అది క్షయమైందే. అది అక్షయమైన ఆహారం కాదు, జీవాహారం కాదు, అది మామూలు ఆహారం, శరీరాహారమే. అలాగా ఇక్కడ మనకు కనబడేవన్నీ మన్నా లాంటివే. అవేం శాశ్వతమైనవి కావు, అక్షయమైనవి కావు. అవి ఏవటా కానివ్వండి, అవి మందిరాలైనా, లక్షల సంఘాలైనా, ఏ సేవలైనా, ఏదైనా సరే. కానీ ఇతరులు లేనివి మనలో ఉండవలసినవి దావీదులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనుభవము, రక్షణానుభవము, రక్షణానందము, ఆయన సన్నిధి. అవి నీలో ఉన్నాయా? అవి నీలో ఉంటే నువ్వు పై సంబంధి, లేకపోతే నువ్వు క్రిందివారు అంటావు. నువ్వు క్రిందివారుగా ఉంటే ఏమంటాడంటే ప్రభు, మీరు క్రిందివారుగా ఉంటే మీరు ఏం చేసినా, సేవ చేసినా, నీతి చేసినా, భక్తి చేసినా, ఏం చేసినా, ఆ రోజుల్లో వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం భక్తి చేస్తున్నారు, చేయొద్దంటలేదు.
క్రియలు చేస్తున్నారు, చేయొద్దంటలేదు. ఏది చేసినా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డగా లేపబడకపోతే, క్రీస్తుతో కూడా లేపబడకపోతే, క్రింది వాళ్ళుగా ఉంటే, ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, ఐ సెడ్ therefore unto you that ye shall die in your sins. వాళ్ళు దేవుని చేత ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్షణానుభవంలోనికి రాలేదు కాబట్టి వాళ్ళు పాపులు అడిగితే అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆయన నమ్మి యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చారు, ఆయన నా కొరకు రక్తం చిందించారు, పాప పరిహారం చేశారు, పాప ప్రాయశ్చిత్తం చేశారు, ఆయన రక్తంలో నేను కడుక్కొని శుద్ధి చేసుకుని దేవుడి బిడ్డను అవుతానని నీవు ఆయన రక్తంలో హృదయాన్ని కడుక్కొని ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీవు నూతన స్వభావం ద్వారా ఆయన రక్షణానుభవంలోకి రాకపోతే, నువ్వు ఈ లోక సంబంధంగా మనుషులకు కనబడి ఎన్ని క్రియలు చేసినా, ఎంత పరిశుద్ధతగా ఉన్నా, మంచివాడు అనిపించుకున్నా, పరిస్థితులు ఏమనుకుంచుకున్నా, డై ఇన్ యువర్ సిన్ అంటే నువ్వు పాప క్షమాపణ అనుభవం పొందలేదు కాబట్టి నీవు పాపిగానే చనిపోతావు. అదే ప్రభు చెప్తున్నారండి. అండ్ హీ సెయిడ్ అంటు దెమ్ ఐ ఆర్ ఫ్రమ్ బెడర్. వీరు కింది వారు, అలా చేయని వారు, యేసయ్య ద్వారా ఆయన రక్తంలో హృదయాలు కడుక్కొని దేవుడి పాప క్షమాపణ పొందిన వారందరూ కింది వారు. ఆ రక్షణానుభవం హృదయంలో పరిశుద్ధత్వం ద్వారా ఆయన రక్తంలో హృదయాలు కడుక్కొని పాప క్షమాపణ పొందిన వారు అందరూ పైవారుగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క వాళ్ళు దేవుని బిడ్డలుగా అక్కడ దేవుని రాజ్యంలో ఆశీర్వదించబడిన వారి గుంపులో ఉండడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరు కూడా మరి ఈ రక్షణానుభవం లేనివారుగా, హృదయంలో పరిశుద్ధాత్మ అనుభవం లేనివారుగా కొనసాగకుండా, కిందివారుగా ఉండకుండా పైవారుగా ఉండడం దేవుని ఆత్మ సహాయం మనకు కలుగును గాక. ప్రేమ, జాలి, దయ, కృప, కనికరం గల ప్రభువా, మరొకసారి మీరు కిందివారు, నేను పైనుండి వారు, మీరేలో ఒక సముద్రం, నేను ఒక సముద్రం కానని మాతో మాట్లాడారు నాయన. మేము ఎవ్వరు కూడా మీ రక్తంలో కడగబడని స్థితిలో, కింద వారి స్థితిలో, వారి పాపల నుండి చనిపోయే స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రేరేపణతో మీ రక్తంలో హృదయాలు కడుక్కొని శుద్ధి చేసుకుని మీ గొర్రెలుగా, మీ బిడ్డలుగా, పైవారుగా ఉండడానికి సహాయం చేయమని, అక్కడ ఆశీర్వదించబడిన గుంపులో ఉండడానికి కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.